ఆర్జిన్ ఒకటి యొక్క ఏ రకమైన ఉత్పత్తి అయినను ఈ విధంగా వృద్ధిక్షయాలకు లోనై ఉన్నటువంటి సహజత్వం కలిగినటువంటి సిద్ధాంతమై ఉంది. ఇప్పుడు ఈ సిద్ధాంతాన్ని మార్పు చేయాలి అనేటువంటి తలంపు కలిగింది. సృష్టిలోని అన్ని ఉత్పత్తులు ఏ విధమైన మార్పులకు లోను కాకుండా సర్వప్రకాశవంతమగు ఒక శాశ్వతత్వమును అంటే ఒక స్థిరత్వమును తీసుకురావాల్సినటువంటి కార్యక్రమాన్ని మాస్టర్ గారు మొదలుపెట్టారు. ఇలాంటి ఈ నూతన కార్యక్రమానికి కూడా ఒక మూలం అనేది ఉంటుంది. ఆ మూలాన్ని ఆరిజిన్ నెంబర్ 2 అని అంటున్నాం. మూలము 2 అని అంటాం. ఈ మూలం 2 ఏం చేస్తున్నది అని అంటే భూమండలం పైన గల మానవాకృతి నిర్మాణాన్ని స్వాభావికమైనటువంటి పద్ధతికు మార్పిడి స్థితి నుండి ఆరిజిన్ ఒకటిని మరచి తన కార్యక్రమాన్ని కొనసాగించవలసినదిగా ఆరిజిన్ నెంబర్ 2 కోరుతూ ఉంది. అంటే ఆరిజిన్ నెంబర్ 1 ద్వంద్వాలతో కూడినటువంటి ఉత్పత్తులను చేస్తూ ఉంటే అలా అవుతున్నటువంటి ఉత్పత్తులని మార్పులు లేని స్థితికి తీసుకెళ్ళడానికి ఆరిజిన్ నెంబర్ 2 పనిచేస్తుంది. ఇలా ఆరిజిన్ నెంబర్ 2 gives forces to the planets. ఆరిజిన్ నెంబర్ 2 ఈ గ్రహాలకి కావాల్సినటువంటి శక్తిని కూడా సమకూరుస్తూ ఉన్నాయి. అలా ఆరిజిన్ నుంచి అందినటువంటి శక్తిని ఈ గ్రహాదులు అవి తమకు కావాల్సినంత తాము అనుభవించి మిగిలిన దానిని కింద జీవరాశికి పంపుతూ ఉన్నాయి. ఇలా పంపేటటువంటి దాన్ని లీడింగ్ అన్నారు. Origin number 2 gives the forces to the planets, which in turn gives their forces to us, and the human beings. Human form of this force giving of planets is called their leading. ఇక్కడ ఒక అనుమానం వస్తుంది మనకు. ఆరిజిన్ నెంబర్ 1 నుంచి శక్తి ప్లానెట్స్కి ఇస్తున్నారంటున్నారు కదా. ఈ ఆరిజిన్ నెంబర్ 1 తిరిగి ఆ ఫోర్సెస్ని సృష్టి మానవుణ్ణి జీవరాశిని భూమి మీద చేయడానికి ఉపయోగిస్తున్నదని చెప్తున్నారు. ఇలా ఆరిజిన్ 1 ఎందుకు చేయాలి? నేరుగా ఆరిజిన్ 1 కనుక భూమి మీద సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించి ఉండకూడదా? ఎందుకంటే ఈ ఆరిజిన్ నెంబర్ 1 నుంచి వస్తున్న శక్తి వల్ల బికాజ్ దే మేక్ మెన్, దే కంట్రోల్ దీస్ మెన్. And they became adhipatis of men who are born under them. So, to change the men,
the Adipita planets also should be changed. మానవుడు భూమి మీద జీవరాశి ద్వంద్వాలకు లోనే ఉన్నప్పుడు ఈ పద్ధతిని మార్చాలి అని అంటే ఈ జీవరాశిని భూమి మీద జీవరాశిని సృష్టి చేయడానికి కారకులైనటువంటి ఈ అధిపతులను కూడాను మార్చవలసినటువంటి అవసరం ఉన్నది అని అంటారు. ఏ న్యూ పవర్ to be bestowed upon us, necessity arises. ఆ అవసరం ఏర్పడుతూ ఉన్నది. ఈ మానవులు జన్మను తీసుకునడానికి కారకులు గ్రహాదులని మనం చెప్పుకున్నాం కనుక వాళ్ళనే అధిపతులు అని కూడా చెప్పుకుంటున్నాం కనుక మానవుడు మార్చడానికి ఈ గ్రహాదులను కూడాను మార్చవలసిన అవసరం ఉన్నదని మనం చెప్పుకున్నాం కనుక దీన్ని ఎలా మార్పిడి చేయాలి అనేటువంటి ప్రశ్న వస్తున్నది. ఇక్కడ డైరెక్ట్ 2 రకాల చర్యలు మాస్టర్ గారు తీసుకుంటున్నారు. ఒకటి నేరుగా ప్లానెట్స్ని మార్పిడి చేయడానికి ఒక చర్య జరుగుతుంటే, రెండో చర్య ఈ మానవునికి లీడ్ చేస్తున్నటువంటి గ్రహాదులను మానవుని ద్వారా మార్పించడానికి కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని మాస్టర్ గారు తన శిష్యులైన మీడియంస్ చేత చేయిస్తూ ఉన్నారు. ఇలా చేయించేటటువంటి దాన్నే ప్లానెటరీ లీడింగ్ అని అన్నారన్నమాట.